హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే. నేనైతే ఈరోజు బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మా కాకుండా సిర కాకుండా నేను ఒక కొత్త వెరైటీగా, అంటే కొత్తది ఏం కాదు, ఇదివరకు ఎవరైనా చేసుకున్నారు కావచ్చు, కానీ నాకైతే నేను చేస్తున్న ఈరోజు ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే తీసుకొని పెట్టుకున్నా. ఈ కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకొని ఈ రవ్వ అనేది మంచిగా మనం ఫ్రెష్ రవ్వ అయితే కడుక్కొని ఎంబడే పెట్టుకోవచ్చు. నేనైతే కడిగి పెట్టుకున్నా. ఈ కప్పుకు మనం కడగకుండానైతేనేమో కప్పుకు కప్పు నీళ్ళు వస్తే అక్కడికక్కడికి అవుతుంది. మనం కడిగినామనుకోండి, కడిగితే మనం సగం కప్పు పోస్తే రవ్వ అనేది నానిపోతుంది. ఇది తొందరగా నానుతుంది. నేను ఒక అరగంట అయితే ఈ రవ్వ అనేది నానబెట్టుకున్న ఆ అరగంట తర్వాత చూస్తే ఇలా రవ్వ అనేది మంచిగా నానిపోయింది మెత్తగా. దీన్ని మనము మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా, దోశల పిండి ఎలాగైతే పేస్ట్ మంచిగా మెత్తగా పట్టుకుంటామో దీన్ని కూడా అలాగే పట్టుకొని పెట్టుకోవాలి. ఇది మెత్తగా అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి ముక్కలను అయితే మనము వేసుకోవాలి. ఇదైతే చాలా చక్కగా పేస్ట్ లాగా మంచిగా వచ్చింది. రవ్వ అనేది మిక్సీ పడితే నానితే చాలా బాగుంటుంది. అదే కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని కొంచెము మిక్సీని ఆపుకుంటూ, అంటే ఫుల్ కాకుండా మనకు ముక్కలు మెత్తగా మెదిగేటట్టు ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ మనము ఇదన్నీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో పోసుకున్నాక దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఎంబడే వేసుకోవాలనుకుంటే ఒక ఈనో వేసుకోవచ్చు. నేనైతే ఈనో వాడను కనుక నేను వేసుకోలేదు. నేను ఒక గంట 2 గంటలు అయితే పక్కన పెట్టుకున్నా. దానికి కొంచెం నేను తినే సోడా అయితే వేసి కలుపుకొని పక్కనైతే ఉంచుకొని దీనికైతే నేను అలాగే కరివేపాకు చట్నీ అయితే చేసుకున్నానండి. ఈ పల్లీలు కరివేపాకు అయితే మనకు ఆరోగ్యానికి మంచిది కదా. పిల్లలు ఉన్న కాడనైతే కరివేపాకు మనకేస్తే తీసి పడేస్తారు కదా. ఇలా వేయించుకొని మనం చట్నీ లాగా చేసుకుంటే పడేయకుండా మంచిగా ఉంటుంది. ఇది మనకు కండ్లకు కానీ వెంట్రుకలకు కానీ చాలా చక్కగా పనిచేస్తుంది కదా. కూరలో కల్లేమాకాని ఈజీగా తీసేస్తారు, కానీ దాంతో ఉన్న లాభాలు తెలుసుకోవాలి. ఇలా కల్లేమాకుని అయితే పచ్చివాసన పోయేంత వరకు అదే మిరపకాయలు వేయించిన కడాయిలోనే, అందులో కొంచెం నూనె ఉంటుంది కదా, అదే కడాయిలో ఈ కల్లేమాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనకు కరకరలాడేలాగా ఉండేంతవరకు అయితే దీన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది టైం పడుతుంది పచ్చివాసన పోవడానికి, కానీ మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో మనము పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మరి మాడనియ్యద్దు కరివేపాకును. చిన్నపిల్లలకైతే ఇది బాగుంటుంది, మంచిగా చేసి పెట్టుకోవచ్చు. మనం మామూలుగా కరివేపాకు పల్లీలు లేకుండా కూడా చట్నీ అనేది చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా. పిల్లలకైతే మరీ ఎక్కువగా పెట్టాలి. ఈ పల్లీలు అనేటివి వేసుకొని ఇదే కడాయిలో పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దూర కలర్ అంటే మనకు పల్లీలు మనకు చూస్తే వేగినాయనే మాడకుండా మామూలుగా లైట్గా చిన్న మంట తక్కువ పెట్టుకొని పల్లీలన్నీ అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 4-5 ఎల్లిపాయలు అయితే వేసుకున్నా. అలాగే దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా ఇది మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది మనం దీనిలోకి తినే సోడా వేసుకునే ముందే మనం తినే సోడా అనేది నేనైతే వేసుకుంటున్నా. ఒక 5-10 నిమిషాలు చట్నీ పట్టేంతలోపు దీన్ని అయితే వేసుకున్నా. ఈ చట్నీకి జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు ఇదంతా వేసి ఒకసారి అయితే మిక్సీ చేసుకుంటే దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కల్లేమాకు కదా, కొంచెం ఆకాకు ఉంటుంది కదా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని అయితే ఇలా మిక్సీ చేసుకొని దీనికైతే కొంచెం తాలింపు అనేది వేసుకోవాలి. కొంచెం అదే కడాయిలో కొంచెం ఒక చెంచా నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే మనం కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. రుచికి చూసి మనం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపులో మనం ఈ చట్నీ అనేది వేసుకునేటప్పుడు ఇలా పోపు మంచిగా అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా చట్నీ, ఈ చట్నీని అయితే దానిలో వేసేసుకోవాలి. చట్నీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం దోశలు అయితే వేసుకోవాలి. ఈ చట్నీ అయితే కొంచెమే దోశ పిండి కనుక చట్నీ కూడా కొంచెమే చేసిన, ఎక్కువ చేయలేదు. ఇలా ఈ పోపు వేసుకొని చట్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశ అనేది వేసుకుంటున్నాం. దీనికి ఎలాంటి నూనె అయితే నేను వేయకుండానే దోశల పెనం మీద వేసుకుంటున్నా. నేను దోశలకు కూడా ఎప్పుడైనా నూనె అనేది వేసుకోను. ఇది పలసగా మనం దోశ వేసుకున్నట్టయితే వేసుకోవద్దు, కొంచెం మనం మందంగానే వేసుకోవాలి. బాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు.
చిన్నగా మందంగా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఊతప్పాల కన్నా కొంచెం పెద్దగా వేసుకోవాలి. చూడండి ఇది ఎంత మంచిగా హోల్స్గా రంధ్రాలు అయితే ఎంత చక్కగా కనబడుతున్నాయి. పొంగి పులుపెక్కినప్పుడు అయితే ఇలా వస్తుంది. చాలా చక్కగా ఉంది. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ కొబ్బరికూర దోశ అనేది. మీకు నచ్చితే ఒకసారి మీరు వేసుకొని చూసి ఎట్లుందో మాకు చెప్పండి. చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.